సో తమ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా, ఈరోజు అయితే నేను కొరియాలోని మోస్ట్ హ్యాపెనింగ్ ఫాల్ స్పాట్కి అయితే వచ్చాను. గింకో 3 రోడ్ అంటారు. ఇది లక్కీలీ మత్సోనానికి చాలా దగ్గరలోనే ఉంటుంది, 15 కిలోమీటర్స్లో. దాన్ని చూపిద్దామని ఈరోజు మీకు వచ్చాను. ఇది పీక్ టైము. ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లోకి మారిపోయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఆకులన్నీ కింద పడి అక్కడికి వెళ్ళే దారి కూడా ఫుల్ ఎల్లో కలర్లోకి మారిపోయింది. సిటీ మొత్తం ఇలాగే ఉందండి. ఇప్పుడు చాలా వైబ్రెంట్గా కనబడుతూ ఉంది. ఆ ప్లేస్ ఎలా ఉంటుందని ఇంకా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు. ఇప్పుడే ఎంటర్ అయిపోయాము. ఈ కార్లు పార్కింగ్ చూస్తేనే అర్థమవుతుంది కదా జనాలు ఎంతమంది ఉన్నారో. సో ఈ కనబడుతుంది కదా, అది మొత్తం అనమాట. ఆ లైన్ మొత్తం గింకో ట్రీస్. గింకో ట్రీస్ అంటే ఆ ట్రీ నేమ్ గింకో ట్రీ అని. రోడ్డుకి 2 వైపులా ఆ చెట్లు నాటేసి ఆ ట్రీస్ని వాళ్ళు ఫాల్ సీజన్ కోసం అని చెప్పి వాళ్ళు టూరిజంని ఎంకరేజ్ చేయడం కోసం అలా నాటేటారు. ఈ కొరియా వాళ్ళు టూరిజంలో చాలా ట్రిక్స్ యూజ్ చేస్తారండి వాళ్ళ టూరిజంని ఎన్హాన్స్ చేయడానికి. ఎలా అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇదంతా ఎంటీ స్పేస్. వాళ్ళు దీన్ని అలా ఎంటీగా వదలకుండా వాళ్ళు చూడండి ఇక్కడ గోల్ఫ్ కోర్ట్స్ వేసేసారు. ఇదంతా కూడా గోల్ఫ్ కోర్ట్స్. ఒకే ప్లేస్లో 2-3 యాక్టివిటీస్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ మంది వస్తారు కదా, అందుకని చెప్పి ఈ గింకో ట్రీకి ఆపోజిట్లోనే ఇక ఒక చిన్న గోల్ఫ్ కోర్ట్ వేశారు. గుర్తుందా కోచియా బుషెస్? ఒక షార్ట్ పెట్టాను కదా, అక్టోబర్ 2 కల్లా అయిపోతుందని. అయిపోయిన తర్వాత ఇలా వస్తాయి కొన్ని, అక్కడక్కడ మిగిలినవి అంత పీక్ కలర్లోకి వెళ్తాయి. ఈ ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్. ఈ ప్లేస్ అయితే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా, మనం చిన్నప్పుడు క్యాలెండర్స్లో చూస్తుంటాం కదా, ఫొటోస్లో ఎల్లో కలర్లో ట్రీస్ ఉంటాయి. డ్రీమ్ లాగుంది. ఎందుకంటే ఇలాంటి సీన్లన్నీ నేనైతే చిన్నప్పుడు క్యాలెండర్లోనే చూసేవాడిని. ఫస్ట్ టైం నేను చూస్తుంటే ఎక్సైటెడ్గా ఉంది. ఇక్కడికి ఎంతమంది టూరిస్టులు వచ్చినారు తెలుసా. ఇక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కొరియన్సే, కానీ ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ ట్రీస్ అన్నీ కూడా అట్రాక్షన్ కోసం అని చెప్పి ప్లాంట్ చేసినవేనండి. వీళ్ళు ప్లాంట్ చేసిన ఏరియా కూడా చూడండి, పక్కనే కాలువ పోతా ఉంది. ఇక్కడ ప్లాంట్ చేశారు, అప్పుడు ఇంకా బాగుంటుంది కదా. పిల్లలు ఎక్కువసేపు ఉండలేరు కదా, వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కాఫీ షాప్లు, కొన్ని బర్గర్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడున్న మెట్ల మీద కూర్చొని ఈవినింగ్ సన్సెట్ని ఎంజాయ్ చేస్తుంటే భలే ఉంటుంది కదా. ఈ మధ్యలో ఉన్న ప్లేస్లో అయితే పిల్లలందరూ సైకిల్ దొక్కోవడానికి, ఆడుకోవడానికి యూజ్ చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు ఈవెంట్స్ కూడా చేస్తారు. ఆ ఈవెంట్స్ ఇలాంటి ప్లేసుల్లో చేస్తారు. అప్పుడు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. కొంతమంది ఇక్కడ పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు యూజువల్గా చారిటీస్కి ఫండ్ రైజ్ చేయడానికి అని చెప్పి ఇలాంటి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. కూర్చోంటే ఫోటో తీస్తారు. ఇక్కడ ఒక ఫేమస్ స్కెచ్ ఆర్ట్ ఉంది, ఒక్కసారి చూడండి. ఎవరో తెలుసు కదా, ఆయన ఎవరో కానీ ఈ బుడ్డోడు ఫోటో అయితే ఎగ్జాక్ట్గా అలాగే గీసాడు. వీటితో పాటు కొన్ని ఫోటో స్పాట్స్ కూడా ఉన్నాయి, మనం ఇక్కడ ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ సైకిల్ బాడుక్కు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ సైకిల్స్ రెంట్కి ఇస్తారు. మనం కావాలంటే కపుల్ సైకిల్స్, సింగిల్ సైకిల్స్ కూడా ఉంటాయి, ఫ్యామిలీ సైకిల్స్. ఇవి తీసుకొని ఇక్కడ పిల్లలు అయితే చూడండి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. ఇలా ఈ కాలువ పక్కనే సైకిల్ దొక్కుంటూ ఉండొచ్చు. ఈవినింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వెదర్ కూడా బాగా కోఆపరేట్ చేస్తుంది. ఈరోజు అరౌండ్ 13 degrees ఉంది. 13 degrees అంటే అసలు చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఫర్ మోర్ కొరియా వీడియోస్ సబ్స్క్రైబ్.